ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మునంకాయ టమాటా కర్రీ. ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసినాను, బౌల్ పెట్టిన, కూరకు సరిపడా ఆయిల్ పోసి పెట్టినాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, మనము ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసినాం కదా, ఒకసారి మనము కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాం మునంకాయ. ఈ మునంకాయ అనేది ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్తో పాటు ఇవి కూడా మంచిగా ఉడుకుతాయి మునంకాయలు. నేను ఆల్రెడీ టమాటాలు మీరైతే కట్ చేసి వేసుకోండి. నేనైతే మా ఇంట్లో టమాటా కట్ చేసి వేస్తే ఇష్టం ఉండదు మా ఆయనకి, అందుకని చెప్పేసి నేనైతే పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇవి కొంచెము నూనెలో మంచిగా వేగిన తర్వాత అప్పుడు నేను టమాటా అనేది యాడ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ మునంకాయ రెండు మంచిగా వేగినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము టమాటా వేసేసుకోవాలి. నేనైతే టమాటా పేస్ట్ వేసిన, మీరు కోసి వేసుకోండి, ఇష్టం ఎవరిష్టం వాళ్ళది. ఇది మంచిగా ఆయిల్లో ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనము ఏమేమైతే యాడ్ చేయాలో అవన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఓన్లీ ఆయిల్, మునంకాయ, ఉల్లిగడ్డ, టమాటా ఇది మాత్రం మంచిగా ఆయిల్లో ఉడకాలి. ఉడికితే ఈ పచ్చితనం అనేది మంచిగా ఉడికితే స్మెల్ అనేది రాదు. టమాటా పేస్ట్ చేసుకుంటే కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఆయిల్లో అయితే మంచిగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చింది కదండి, ఇగో చూడండి మంచిగా టమాటా, ఉల్లిగడ్డ, మునంకాయ మంచిగా ఉడికింది. మునంకాయ కూడా చూడండి హాఫ్ బాయిల్ అయ్యింది. మనం ఈ టైంలో మనము ఇప్పుడు ఏమేమి యాడ్ చేసుకోవాలంటే కరివేపాకు, కొత్తిమీర, ఒక చిన్న మిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ ధనియాల పొడి 2 స్పూన్ల ధనియాల పొడి, రెండు స్పూన్ల ఉప్పు, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి స్పైసీ అనేది. ఒక స్పూను అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి చేసుకున్న తర్వాత మంచిగా మనము ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెము ఇది ఆయిల్లో ఒకసారి ఇట్లా ఉడకనియాలి. ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు మనము దీని కర్రీకి సరిపడా కొన్ని వాటర్ అనేది ఇవన్నీ మనం యాడ్ చేసినాం కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇట్లా ఆయిల్లో అన్నీ మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా మనం ఇవన్నీ ఇట్లా మంచిగా ఫ్రై చేయాలి. ఆల్రెడీ మునంకాయ మనము టమాటా వేసి ఉడకబెట్టినాం కదా, అప్పుడు మంచిగా ఉడికిపోయింది మునంకాయ. ఇంకా ఉడకాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకు కర్రీ కాబట్టి కొంచెం వాటర్ అనేది ఇప్పుడు మనము యాడ్ చేసుకుందాం. మంచిగా ఆయిల్ పైకి వచ్చింది, ఇప్పుడు మనము వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసినాను. చూసారు కదా, కొంచెం వాటర్ అనేది నేను యాడ్ చేసిన కర్రీకి. ఒక గ్లాస్ వాటర్. కొంచెం ఇవన్నీ ఒకసారి స్పైసెస్ అనేది మునంకాయకి మంచిగా పట్టాలన్నట్టు నేను ఇవన్నీ వాటర్ అనేది యాడ్ చేసిన. ఇది కొంచెం ఉడికిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూసిరు కదా, ఇప్పుడు మంచిగా ఆయిల్ పైకి తేలింది, మునంకాయలు మొత్తము
ఉడికిపోయినాయి. మనము ఈ టైంలో కొంచెము చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలా, ఒక 1 స్పూను. ఎందుకంటే కొంచెం ఎగ్ కర్రీ టేస్ట్ లాగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి నేనైతే కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మన కర్రీ అనేది కంప్లీట్ అయింది. నేను డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. చూసిరు కదా ఫ్రెండ్స్, మన మునక్కాయ టమాటా కర్రీ సో టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.